ఓం శాంతి. మీకు ఇప్పుడు శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్ళేందుకు ఆధారము లభించింది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ పావనులుగా అయ్యి కర్మాతీతులుగా అయ్యి తమ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఏ పిల్లలైతే విశ్వాసపాత్రులుగా సేవాదారులుగా మరియు చాలా మధురంగా ఉంటారో, ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరో అటువంటి పిల్లలకు తండ్రి ప్రేమ లాలన లభిస్తుంది. ఎప్పుడైతే పిల్లలైన మీలో ఒకరి పట్ల ఒకరికి చాలా చాలా ప్రేమ ఉంటుందో, ఎప్పుడు పొరపాట్లు జరగవో, నోటి నుండి దుఃఖమిచ్చే మాటలు వెలువడవో, సదా సోదర భావం యొక్క ఆత్మిక ప్రేమ ఉంటుందో, అప్పుడు తండ్రి ప్రత్యక్షతను చేయగలుగుతారు. మొట్టమొదట ఆత్మకు ఆత్మనైన నేను అవినాశి అని నిశ్చయం ఉండాలి. ఆధారమును ఇచ్చేవారు ఒక తండ్రేనని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఎంతో సంతోషం కలుగుతుంది. ఆత్మకు ఏ విధమైన భయము ఉండకూడదు. మనమైతే ఎంతో ఉన్నతమైన పదవిని పొందుతాము. మీరు అన్ని జన్మల గురించి తెలుసుకున్నారు. ఇది అంతిమ జన్మ. నాకు శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళేందుకు ఆధారము లభించింది అని ఆత్మ భావిస్తుంది. కావున సంతోషంగా వెళ్ళాలి. ఆత్మ రెక్కలు విరిగిపోయాయని ఇప్పుడు జ్ఞానం లభించింది. మాయా రెక్కలను విరిచేస్తుంది. అందుకు తిరిగి వెళ్ళలేరు. పావనంగా తప్పకుండా అవ్వాలి. అక్కడి నుండి కిందకైతే వచ్చేశారు, కానీ ఇప్పుడు తమంతటా తామే తిరిగి వెళ్ళలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. మీరు కూడా ఈ విధముగా అర్థం చేసుకోవాలి. తండ్రి అన్నారు, ఇప్పుడు కేవలం నన్నొక్కరిని స్మృతి చేయండి, ఇంకెవరిని స్మృతి చేయకండి. ధన సంపదలు, ఇల్లు, పిల్లలు మొదలైన వాటిలోకి బుద్ధి వెళ్ళినట్లయితే కర్మాతీత అవస్థని పొందలేరు. తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు. కావున మనం సంతోషంగా తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? తద్వారా మన వికర్మలు వినాశనం అవుతాయి. స్వయం స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఇతరులకు చెప్పేటప్పుడు వారికి బాణం తగులుతుంది. దీన్నే విచారసాగర మతనం అని అంటారు. ఇప్పుడు తండ్రి ఇచ్చిన డైరెక్షన్ ఏమిటంటే, ఉదయమే లేచి నన్ను స్మృతి చేయండి. సత్యయుగంలోనైతే రాముని స్మరించరు. ఇదంతా డ్రామానుసారంగా తయారు చేయబడి ఉంది. వేటగానికి వేట, వేటకు మృత్యు అన్న గాయనం కూడా ఉంది. కానీ తండ్రి శ్రీమతంపై నడవకపోతే ఆ సంతోషం ఉండదు. తండ్రి అంటారు, అశరీరీ భవ. అప్పుడిక అశుద్ధమైన ఆలోచనలు ఎందుకు ఉత్పన్నమవుతాయి? శరీరాన్ని చూడడం వలన పడిపోతారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఆత్మనే చూస్తూ ఉంటారు. అప్పుడిక వికారాల విషయమే ఉత్పన్నమవ్వదు. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి మరియు స్మృతి యాత్రలో ఉన్నట్లయితే సంపాదన జమ అవుతుంది. ఉదయం వేళ చాలా మంచిది. కేవలం బాబాను తప్ప ఇంకెవరిని చూడకండి కూడా. వానప్రస్థావస్థలోనే తిరిగి వెళ్ళాలి. ఇది కూడా నియమము. భక్తిలో కూడా ఇదే ఆచారం నడుస్తుంది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. దేహాభిమానంలోకి రావడం వలన ఒకరితో ఒకరు చాలా విసుగు చెందుతారు. అప్పుడు ఒకరినొకరు నిందించుకుంటారు. ఈ సమయంలో పిల్లలైన మీరు పరస్పరం ఎంతో క్షీరఖండంగా అయ్యి నడుచుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పుడు మాట నోటి నుండి వెలువడితే వెంటనే ఐఎమ్ సారీ అని చెప్పాలి. ఎందుకంటే మనకు బాబా చాలా మధురంగా ఉండాలి అని ఆజ్ఞను ఇచ్చారు. ఎవరైతే ఆజ్ఞను పాటించారో వారిని ఈశ్వరునికి ఆజ్ఞాకారులు కారు. ఎప్పుడు చాడీలు చెప్పకూడదు, అసూయ చెందకూడదు, పోటీ పడకూడదు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీ శక్తి స్థితిలై మనసా ద్వారా సేవ చేసే నెంబర్ 1 సేవాదారి భవ. లౌకిక కార్యాలను చేస్తూ అలౌకికతను అనుభవం చేయడమే సమర్పితం అవ్వడం. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.